ఈ ఫోన్స్కి మాత్రమే ఆర్జిన్ ఓఎస్ 6 అయితే వస్తుంది. తర్వాత మిగతా సిరీస్కి అయితే వస్తాయి అన్నమాట. మీకు ఆండ్రాయిడ్ మీద 15 మీద రన్ అవుతా అంటే మీకైతే అలాగే ఆండ్రాయిడ్ 16 సపోర్ట్ ఉంటుంది కదా, దాంట్లో మాత్రమే మీకు ఆర్జిన్ ఓఎస్ అయితే వస్తుంది. లేదు మాది సపోర్ట్ లేకపోతే రాదన్నమాట. మీకు ఇక్కడ ఉండే డివైసెస్ మాత్రమే ఆర్జిన్ ఓఎస్ అయితే వస్తుంది ప్రజెంట్ అయితే. తర్వాత మిగతా సిరీస్కి అయితే వస్తుంది అనమాట. మీకు ఇక్కడైతే చూసుకోవచ్చు, మనకు ఆప్టిమేషన్ అయితే ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. మనకు సేమ్ ఐఫోన్లో అలాగే సామ్సంగ్ S24 అల్ట్రాలో ఫ్లాష్ మొబైల్స్లో ఉంటుంది కదా స్పీడ్ అయితే ఆ మరి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకు దాదాపు మనకైతే 20 యాప్స్ అయితే రిఫ్రెష్ అయితే చేశారు. అంటే ఓపెన్ చేస్తా క్లోజ్ చేస్తా మనకైతే. అలాగే మీకు ఓఎస్ వచ్చి ఈరోజు అయితే మనకు 10వ తేదీ కదా, ఈరోజు అయితే రిలీజ్ అయితే చేస్తారు గ్లోబల్గా అయితే. మీకైతే ఒకసారి చెక్ చేసుకుంటారండి మీ దగ్గర వివో ఫోన్స్ ఫ్లాష్ మొబైల్స్ ఉంటే. అలాగే మీకు ఒకవేళ వచ్చిన తర్వాత అప్డేట్ చేసిన తర్వాత ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారు ఆర్జిన్ ఓఎస్ ఎలా ఉందో. ఇది ఆల్రెడీ అయితే ఛానల్ అయితే ఎప్పుడో లాంచ్ అయితే చేశారు, వాళ్ళు ఆల్రెడీ వాడుతాండ్రు. వాళ్ళకైతే సూపర్ ఫాస్ట్ అలాగే ఆప్టిమేషన్ బాగుంది కాబట్టి వాళ్ళకైతే సూపర్ అయితే ఉంది. కానీ మన ఇండియా వచ్చేసరికి ఆ బగ్స్ ఏం లేకుండా క్లీన్గా రన్ అయ్యేటట్టు అయితే ఉండాలి. అప్పుడు కానీ మన యూజర్స్ కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే ఫీల్ అవుతారు. మెయిన్గా ఇప్పుడు వీళ్ళు ఆర్జిన్ ఓఎస్ తీసుకొని రావడం కారణం ఏంటంటే మన ఇండియన్ యూజర్స్ ఓఎస్ బాగాలేదని రిపోర్ట్ చేయడం వల్లనే అనమాట. అంటే ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్లనే వాళ్ళకైతే తెలిసింది ఇంకా ఈ ఫంటచ్ ఓఎస్ వద్దని. తర్వాత ఇప్పుడు ఆర్జిన్ ఓఎస్ అయితే తీసుకొని వచ్చారు. ఫంటచ్ ఓఎస్లో చాలా బగ్స్ అన్నీ సేమ్ యూఐఏ చాలా ఏళ్ళ నుంచి యూజ్ చేస్తున్నారు కదా మన ఇండియన్ యూజర్స్. ఇప్పుడు ఆర్జిన్ ఓఎస్ తీసుకొని వస్తే కొంచెం ఫ్లాష్ మొబైల్స్లో కూడా ఎంటర్ అయితే అవ్వచ్చు. వీళ్ళైతే ఆల్రెడీ వివో X200 Pro అయితే సక్సెసర్ చాలా సూపర్ అయితే ఉంది ఆ మొబైల్ అయితే. ఇప్పుడు ఇంకా ఆర్జిన్ ఓఎస్ తీసుకొని వస్తుంటారు కాబట్టి ఓఎస్ ఇంకా సూపర్ అయితే ఉంటాయి మొబైల్స్ ఇప్పుడు వివో ఐక్యూలో వచ్చేటైతే. ఇంకా అలాగే ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.